అందరికీ నమస్కారం. క్యూఆర్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడు మనం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం శివారులో అంటే అనంతారానికి మహబూబాబాద్కి మధ్యలో ఉన్న ప్లేస్లో డంపింగ్ యార్డ్ పెట్టడం జరిగింది మున్సిపాలిటీ వారు. ఆ డంపింగ్ యార్డ్ ఎలా ఉందంటే మనం చూస్తున్నాం, ఇక్కడ చూడండి ఎంత విచిత్రమైన రీతిలో ఉందంటే దారుణంగా. డంపింగ్ యార్డ్ క్రియేట్ చేసింది ఎక్కడ అంటే అక్కడ దాని పక్కనే ఇక్కడ డంపింగ్ యార్డ్ సంబంధించిన బోర్డు ఉంది, పురపాలక సంఘం డంపింగ్ యార్డ్ అని చెప్పి అక్కడ బోర్డు కూడా ఉంది. కానీ అక్కడ వేయాల్సిన చెత్తను మొత్తం తీసుకొచ్చి ఇట్లా వేసుకుంటూ పోతున్న ఇక్కడి నుంచి మెయిన్ రోడ్ వరకు దారి వరకు వేసుకుంటూనే పోతూనే ఉన్నారు. దీని పక్కన చూస్తే దీని ముందుకు వెళ్తే మనం చూడండి, ఇదంతా చూస్తున్నాం కదా ఎంత దారుణంగా ఉందో. అసలు డంపింగ్ యార్డ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ వేయాలి అసలు అనే దాన్ని చూసుకుంటే ఆ లోపల వేయాలి. ఆ లోపల కూడా మిస్ అయింది. ఇట్లా రోడ్డు మీద ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు వేసుకుంటూ పోతూనే ఉన్నారు. ఇదంతా ఎప్పటికి కావాలి ఇదంతా. దాని పక్కనే దీనికి శివార్లోనే గాంధీపురం శివార్లో ఒక ఊరుంది. దాని తర్వాత గుమ్నూరు సంబంధించిన ఊరుంది. ఇక్కడ సిపిఎం కాలనీ ఉంది. ఈ కాలనీ ఉన్న ప్రజలు ఈ డస్ట్ చేయడం వల్ల, దీని దుర్వాసన వల్ల వృద్ధులు, మహిళలు, పిల్లలు ఇట్లా మొదలగు పెద్దలందరూ కూడా అనారోగ్యానికి బారిన పడి వాళ్ళ జీవితాలు ఆగమ్య గోచరంగా ఉంది. వాళ్ళు మొరపెట్టుకుంటారు మా పరిస్థితి ఇది అని. వాళ్ళు చాలా రోజులుగా మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది అప్లికేషన్లు, ఎవరు వచ్చినా వాళ్ళ అధికారికి ఇవ్వడం జరిగింది, ప్రజాప్రతినిధులకు ఇవ్వడం, కానీ దేనికైనా సరే ఆదరణ కరువు అయిపోయింది. ఇక్కడ మనం డంపింగ్ యార్డ్ సంబంధించిన బోర్డు కూడా చూస్తూనే ఉన్నాం. చూడండి, ఆ బోర్డు కూడా మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసింది. దాని తర్వాత ఇలా విచిత్రం ఏంటంటే ఇక్కడ పట్టణ నర్సరీ అనేది ఒకటి ఉంది మున్సిపాలిటీ సంబంధించింది. మనం ఇక్కడ బోర్డు కూడా చూస్తూనే ఉన్నాం. ఇది రోడ్డు మొత్తం చాలదన్నట్టు వీళ్ళు లోపలికి వెళ్ళి మరీ అక్కడ డంపింగ్ యార్డ్లో మొత్తం చెత్త చెదారం అంతా వేస్తున్నారు. ఈ స్థలం ఎందుకు కేటాయించారు? నర్సరీ కోసం కేటాయించారు. ఈ నర్సరీ కోసం ఉపయోగిస్తున్నారా అంటే లేదు, ఆ లోపల మొత్తం డంపింగ్ యార్డ్ వేస్తూనే ఉన్నారు, ఇక్కడ ప్లేస్ సరిపోనట్టు. ఇది ఒకటి అయిపోయింది. ఇది చూసిన తర్వాత చూడండి డంపింగ్ యార్డ్ ఏ రకంగా లోపల ఎట్లా పోస్తున్నారు, మొత్తం కాలువను తవ్వి అటు పోనీయకుండా చేసిళ్ళు. ఇదంతా చూడండి ఎట్లా పోస్తున్నారు. డంపింగ్ యార్డ్ అంటే దాని అర్థం కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ మీన్స్ ఒక కాడ జమ చేసి దాన్ని రీసైక్లింగ్ చేసే ప్రక్రియనే డంపింగ్ యార్డ్ అంటారు. కానీ ఆ డంపింగ్ యార్డ్కి సంబంధించిన ఏదైనా ఉందా అంటే మొత్తం ఏది ఇంటికాడ చెత్త ఎట్లయితే చెత్త కుండలో పోసినట్టు ఇసిరేసుకుంటూ పోతారో అట్లా ఇసిరేసుకుంటూ పోతారు మున్సిపాలిటీ వాళ్ళు. దీనికి సంబంధించిన కార్యనిర్వహణ చేసుకునే మన శానిటరీ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో దీని పర్యవేక్షణ కొరబడింది. ఎందుకంటే ఇది వాళ్ళ చేతుల్ని దారుణంగా అప్పచెప్పిళ్ళు, అంతేగాని ఇదంతా ఏం లేదు. చూస్తూనే ఉన్నాం మొత్తం ఎంత దారుణంగా ఉందో అసలు, ఇంత ఘోరం. ఇంకో రకంగా చూస్తే మనం ఏం చెప్పుకోవాలి చూడండి, ఇంత పెద్ద గొయ్యి కాలువ, అసలు ఎవ్వరికి ఏది పట్టింపు లేదు. ఆ రీసైక్లింగ్ చేసే మిషన్లు కూడా ఆన్నే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం, ఇది చెత్తను మొత్తం రీసైక్లింగ్ చేసే విధానంతో ఉన్నటువంటి రీసైక్లింగ్ మిషన్లు. ఈ మిషన్లు కూడా అట్నే పాతబడిపోయినాయి, మొత్తం చిలుంబట్టిపోయినాయి. దాని పక్కన మొత్తం చెత్త చెదారం ఉంది. దాన్ని రీసైక్లింగ్ చేసే నాదుడే కరువైపోయారు. ఏమైనంటే రీసైక్లింగ్ చేయడానికి వర్షాకాలం అడ్డంకి తడి ఉంటుంది కాబట్టినే మేము దీన్ని రీసైక్లింగ్ చేయలేకపోతున్నాం అనే ఒక సాకు చెప్పడం జరుగుతుంది. నిజమే కావచ్చు, కానీ ఇట్లా మొత్తం ఎన్ని రోజులు బట్టి ఉన్నది, ఇదంతా ఎప్పటి నుంచో ఉన్నది. రీసైక్లింగ్ చేయాలంటే వర్షాలు పడి ఎన్ని రోజులు అవుతుంది, దగ్గర 1-2 నెలలు అవుతుంది. 2 నెలలకు ముందు నుంచి కూడా చెత్త చెదారం చూడండి ఎట్లుందో. ఈ రీసైక్లింగ్ చేసిన మట్టి ఆడుంది, రీసైక్లింగ్ చేసింది ఉంది. అది ఏదైనా ఉన్న ఉపయోగం ఉందంటే ఏం లేకుండా పోయింది. కూరగాయలు డంపింగ్ యార్డ్లు మొత్తం ఎట్లా చేసిల్లంటే దీన్ని రీసైక్లింగ్ చేస్తలేరు. దీన్ని ఏ విధంగా అంటే ఆ విధంగా ఇచ్చిపెట్టేసిళ్ళు. ఇటు పక్కడు ఈ నర్సరీ వనంలో కూడా మొత్తం డస్ట్ చేయడం జరిగింది. ఈ రోడ్డు కూడా చూడండి ఎట్లుందో. అసలు రోడ్డు మీద చెత్త చెదారం వేసింది. న్యూస్ ఏంటంటే ఇదంతా చేయడం వల్ల ఇక్కడున్న భూమిని కూడా ఆక్రమించుకుంటారు అనే కాన్సెప్ట్తోనే ఇట్లా చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు అని చెప్పి కూడా ఒక ఆరోపణ కూడా ఉంది. అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఇక్కడున్న భూములు మొత్తం చాలా వరకు వివాదాస్పదంగానే ఉన్నాయి. దాని గురించి ఇదంతా చేస్తున్నారు మున్సిపాలిటీ అని చెప్పి కూడా ఒక విమర్శ కూడా ఉంది. ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు, ఇటు పక్కనే ఉన్న గాంధీపురం ప్రజలకి దీన్ని మంట పెట్టడం వల్ల, ఇట్లా చేయడం వల్ల ఇది కుళ్ళి కుషించి దీని ద్వారా వచ్చే దుర్గంధం వల్ల, దోమల వల్ల వివిధ రకాల వ్యాధులు సోకడం జరుగుతుంది. వాళ్ళు నానా రకాలుగా మొరపెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా అధికారులు లేకపోతే మున్సిపాలిటీ అధికారులు స్పందించి చెత్తని వేయద్దని మనం అంటలేం. ఖచ్చితంగా ఎక్కడైతే డంపింగ్ యార్డ్ ఉందో వాళ్ళు వేసి దాన్ని రీసైక్లింగ్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం తప్పించి రోడ్డు ఎంబటి ఏదో వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అన్నట్టు వేసుకుంటూ పోగానే అందరూ వేసుకుంటూ పోతూనే ఉన్నారు. ఆ విధానం సత్తి చెప్పాలి శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, మున్సిపాలిటీ అధికారులు దీని మీద చొరవ చూపాలి. ఇంకా మనం చూసుకుంటూ పోతూనే ఉంటాం.